మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్కల గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు. అంటే ఈ పదం ఇప్పటికీ ప్రతి సినిమాల్లోనే వాడుతున్నారు. నేను బయట ఎక్కడ వినలేదు ఈ మాట. మూవీస్లో అయితే చాలా విన్నా. అయితే అసలు ఇది కరెక్ట్ అని అంటారా? నిజంగా అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే బాగుంటుందా వాళ్ళ లైఫ్? నిజంగా చేయొచ్చు అంటారా? మంచిదేనా? నేను సపోజ్ నీ ముందు ఈరోజు కూర్చొని సంజయ్ యు ఆర్ సచ్ అ గుడ్ మ్యాన్ అంట, బయటకు వెళ్ళినాక ఫోన్ కొడతా హీ సచ్ అ స్టూపిడ్ బాయ్ అంట, నువ్వు అనుకోకుండా విన్నావు అనుకుందాం, నీకు ఎట్లా అనిపిస్తుంది సంజయ్? డూ యూ ఫీల్ గుడ్? ఓ ఈ అమ్మాయి ఇలాంటిదా? ఆ గుడ్ని నేను బ్యాడ్ చేసినందుకే బిట్రేయల్ టచ్ అవుతుంది మన ఎమోషన్. నన్ను మోసపోయాను, నేను మోసం చేస్తున్నారు, వీళ్ళు ఇలాంటి పర్సన్ అనుకోలేదు అని. నెక్స్ట్ టైం నేను ఇంటరాక్ట్ అయినప్పుడు నువ్వు ఏ అలర్ట్తో కూర్చుంటావు, స్పెక్ట్స్ పెట్టుకుని ఈ మేడంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ముందోటి వెనకాలటి మాట్లాడే నేచర్ అని పెట్టుకుంటావా లేదా లేబుల్? అవును. పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేసాం అనుకుందాం సంజయ్. పెళ్లి చేసేసాం, తర్వాత వాళ్ళ సైకాలజీ ఎలా తయారవుతుంది? నేను మోసపోయినాను అన్న నుంచి ఆపరేట్ చేస్తారు కదా, లైఫ్ లాంగ్ పెయిన్ఫుల్లే కదా. అది హీల్ అవ్వాలి అని అంటే నువ్వు ఎన్ని నిజాలు మాట్లాడుతున్నావని ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి ఆ పర్సన్కి ముందెళ్ళి. ప్లీజ్ అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు మాత్రం చేసుకోకండి. ఒక్కొక్కసారి పెద్దలు ఎందుకు కొన్ని చాలా బాగుంటాయి, ఎక్కడో ఒకటి ఇట్లాంటి సామెతలు బెడిసి కొడుతుంటాయి. 1000 అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేయొద్దు. అసలు ఈ సామెతలో కూడా అసలు నాకు ఇప్పుడు లాజిక్ కూడా కనిపించలేదు. అసలు నిజంగా ఎందుకు అన్నారు ఈ మాట, అసలు వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారని. అంటే ఒకవేళ నిజంగా సంథింగ్ ఏదైనా అబద్ధం ఆడి పెళ్లి చేస్తే వాళ్ళ మధ్య ఎలాంటి గొడవలు వస్తాయంటారు? ఒకప్పుడు అంటే 70 years 8 years బ్యాక్ ఫోటోలు ఏమి ఉండేవి కాదు. అసలు పెళ్ళి అక్కడ ఇలా పరదా తీస్తారు కదా, అప్పుడు చూసుకునే వాళ్ళు ఒకరినొకరు అంతే. అప్పుడు ఇప్పుడు అలా లేదు కదా. నీ ఇన్కమ్ ఎంత, నీ బ్యాక్గ్రౌండ్ ఎంత, అన్ని చెక్ చేసుకొని ఆ సైన్స్ కూడా కాంట్రాక్ట్లు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి టైం చేంజ్ అయిపోయింది 70-80 yearsలో. అప్పుడుకి మేబీ వాడినది అయి ఉండొచ్చు ఇది, అబద్ధాలు అయినా పెళ్లి చేయడం. అప్పుడైతే ఏకంగా చూపించిన మనిషి ఒకటి, పెళ్ళయ్యే మనుషులు ఒకటి జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు అలా నడవదు సంజయ్. ఇప్పుడు అమ్మాయి రైట్స్, ఉమెన్ రైట్స్ పెరిగిపోయినాయి. నువ్వు ఒక అబద్ధం ఆడితే ఆ అమ్మాయి పట్టుకొని నేను జైలు వేసేసేంత నాకు రైట్స్ వచ్చినాయని తెలిసిపోయింది ఆ అమ్మాయికి. సో డోంట్ డూ దట్. అబ్బాయిలు అనట్లేదు, అమ్మాయిలను కూడా. అండ్ మొన్న రీసెంట్ గా విన్నాను, మేడం బయట ముగ్గురుతో తిరుగుతున్నారు మేడం ఒక్కొక్క అమ్మాయి, నేను ఇంకా ఒకరితోనే తిరుగుతున్నా రోజుకి అని అంటే ఏ సమాజంలో ఉన్నామా కాను అనిపించింది ఒక్క నిమిషం. ఇస్ దిస్ హౌ వి హావ్ బికమ్? వాల్యూ సిస్టమ్ ఏడపోతుంది సంజయ్. అసలు కైండ్నెస్ ఏది, లవ్ ఏది, ఆ వెయిటింగ్ ఏది, కపుల్లో అది మిస్సింగ్ ఏది? మా ఆయన బంగారం అని నువ్వు అంటేనే కదా నువ్వు వేరే వాళ్ళు వెళ్ళి నువ్వు బంగారం అని అనుకునేది. మా ఆయన మూర్ఖుడు నన్ను అబద్ధం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆవిడేం చేస్తుంది, ఒక్క అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుంటే అదే పిల్లలకి చెప్పి పెళ్లి చేస్తుంది. నేను ఒక ఫ్యామిలీని చూశాను సంజయ్, ఒక ట్రామా పట్టుకున్నాం వాళ్ళలో, జనరేషనల్ ట్రామా. అది కూడా ఏంటి అంటే మదర్ బాబుకి ఇష్యూస్ వస్తున్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్, మెరైటల్ ఇష్యూస్. మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు, ఈ అబ్బాయి మాత్రం ఫేస్ చేస్తున్నాడు. మ్యారేజ్ అయిన కొన్ని సంవత్సరాలకి, కొన్ని నెలలకే ఇష్యూస్ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ వాళ్ళిద్దరు ఎంత కొట్టుకుంటున్నారంటే ఈ అబ్బాయికి సూసైడల్ థాట్స్ వస్తున్నాయి, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, ఆ అమ్మాయి లైఫ్ కూడా కొంచెము పుట్టింట్లో ఉండి నువ్వు అక్కడ నుంచి వస్తేనే అన్నట్టుగా ఆర్గ్యూ చేసుకుంటున్నారు. సో ఏంటా అని మేము వెనక్కి చెక్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ అబ్బాయి పైన తల్లి ప్రభావం బాగా పడింది. అసలు తల్లి ఏం ఫేస్ చేసింది, మీకు ఏమన్నా ఐడియా ఉందా? వాళ్ళు మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో ఏమన్నా ఇష్యూస్ అయినాయా, లేక అది ఎవరో ఒకరు తీసుకెళ్తారు ఫార్వర్డ్ చేస్తారు. చెక్ చేస్తే ఎస్, తనని వాళ్ళ హస్బెండ్ చీటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయ్యిందంట, ఆ విషయం చెప్పకుండా అబద్ధాలు ఆడేసి పెళ్లి చేసేసారు. ఈవిడ పెళ్ళైన తర్వాత ఈ బాబు పుట్టే టైం కల్లా ఆవిడకి ఏమైపోయింది, ఈయనంటే ఇరిటేషనో సంథింగ్ డెవలప్ అయిపోయింది, రెస్పెక్ట్ లేకపోవడము. అడ్జస్ట్ అయిపోతారు సంజయ్. ఇండియన్ సిస్టంలో మనం జనరల్గా మ్యాక్సిమం చెప్పేది మ్యారేజెస్ ఎందుకు మనకి ఎక్కువ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నిలబడతాయి అంటే అడ్జస్ట్మెంటే. బట్ ఈ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్లో ఆవిడ బిట్టర్ అయిపోయింది, రైట్? రెస్పెక్ట్ కోల్పోయింది హస్బెండ్ పట్ల. అది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఏ రిలేషన్షిప్. హస్బెండ్ మీద ఎప్పుడైతే వైఫ్ గౌరవం కోల్పోతుందో, నువ్వు ఉన్నా లేకపోయినా నడుస్తుంది బండి అంతే. నువ్వు హ్యాపీగా ఉన్నావు లేదా అంటే షీ డజంట్ కేర్ అబౌట్ ఇట్. అలాంటి రిలేషన్షిప్ దేనికి సంజయ్? నాకు అదే అర్థం కాదు. అలా అబద్ధాలు ఆడి పెళ్ళిళ్ళు చేసుకొని మనం దేనికి?
నెక్స్ట్ ఫర్దర్‌గా వెళ్తుంటే ఆ కొడుకు తండ్రిని నమ్ముతలేడుగా. నమ్మడు. ఎందుకంటే మదర్ ఏం చెప్పి పెంచుతోంది? ఆ పిల్లోడు ఇద్దరి డీఎన్ఏలు ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. మ్యారేజ్ అయింది. డిస్ప్యూట్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో, హి ఆపరేట్స్ ఫ్రమ్ థాట్ ట్రామా. అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మనం అనుకుంటాము, అరే మనం చేసేది పెళ్ళిళ్ళు చేసేసాం కదా! ఏదో ఒకటి కొట్టుకొని చచ్చుకొని పడుంటారు అని. ఉండరు. సో, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు వెరీ ఫ్రాంక్‌గా ఎంత కట్నాలు, ఏదన్నా గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటే అవి ఏంటి అని ఒకరికొకరు మాట్లాడుకొని నీట్‌గా డీల్ చేసుకోండి. తర్వాత అరే మేము మోసపోయాము, మీ వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు, లేకపోతే మమ్మల్ని మీరు మోసం చేశారు, మీరు అంత అడిగారు, ఇప్పుడు ఇంత అడుగుతున్నారు. ఈ వీటి వల్ల కపుల్ లాస్ అవ్వకూడదు. వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడానికే కదా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తారు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ తర్వాత 50,000 దగ్గర 10,000 దగ్గర చలిమిడ్ల దగ్గర ఎందుకు కొట్టుకుంటారు సంజయ్? నాకు అర్థం కాదు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? లెట్ దెమ్ బి హ్యాపీ. నో. కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటే మళ్ళీ వీళ్ళకే స్టార్ట్ అవుతుందా? జెలసీస్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రిలేషన్షిప్స్. చాలా రిలేషన్షిప్స్‌లో అది ఉంటుంది. అది ఫార్వర్డ్ కూడా అవుతుంది. నా బాధ ఏంటంటే అది నెక్స్ట్ జనరేషన్స్‌కి కూడా పోతుంటది. రైట్? సో, కొంచెం అబద్ధాలు అన్నది తగ్గించుకుని, బికాజ్ వి లూజ్ ట్రస్ట్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ మ్యామ్. మనం ఒక నమ్మకం. చిన్న అబద్ధం మాట్లాడితేనే మనం నమ్మట్లేదు ఈ ప్రపంచంలో. అలాంటిది అబద్ధం ఆడి ఒక పెళ్లి చేసి వాళ్ళ కాపురం నిలబెట్టడం అనేది ఒక చిన్న విషయం అనేది కాదు అసలు నిజంగా. అసలు అది కుదరని పని, రాంగ్ థింగ్ కూడా. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఒక భార్యాభర్తల మధ్య నిజాలు ఉండాలి. ఏంటంటే నిజాలు మాట్లాడుకోవాలి. వాళ్ళు చేసిన తప్పు అన్నా సంథింగ్ ఏదైనా కానీ అర్థం చేసుకుని ఇది ఉండాలి తప్పితే ఆ జరిగిన విషయాన్ని దాచి అబద్ధంలా క్రియేట్ చేసి అట్లీస్ట్ సే ఎగ్జాక్ట్లీ. సారీ. సారీ కూడా చెప్పారు సంజయ్. నీ ఇష్టం ఉంటే ఉండు లేకపోతే లేదు అంటే ఇంకా అమ్మాయికి ఏ ఆప్షన్ లేదా? తనేమైంది తెలుసా 20-30 ఏళ్ల తర్వాత ఫుల్ డామినేటింగ్ పర్సనాలిటీ. ఈయన దగ్గర ఇంకే పవర్ ఆఫ్ వాయిస్ లేదు. అంటది ఇంకా పడాల్సిందే. తప్పదు, పరువు నిలుపుకోవాలి కదా. సో ఇక్కడే సారీ చెప్పేస్తే అయిపోతుంది సంజయ్. వర్స్ట్ కేస్ ఏదో భయం వల్లనే కదా మనం అబద్ధం చెప్తాం. పెళ్ళిళ్ళు అవ్వవు, ముందు పిల్లలు పుట్టరనే కదా చెప్పుంటారు. ఇంకేమవుతుంది మాక్సిమం. అదే అడ్మిట్ చేయండి. బీ వెరీ ఫేర్ విత్ యువర్ ఎమోషన్స్. జస్ట్ వెళ్ళి బీ సారీ, అరే నేను సారీ, నెక్స్ట్ టైం నేను ఇలా చేయను అని చెప్తే అక్కడ దట్ పర్సన్ విల్ హీల్. వెరీ ఇంపార్టెంట్. అబద్ధాలాడి పెళ్ళిళ్ళు చేయాలని ప్రయత్నించకండి. అబద్ధాలాడి పెళ్ళిళ్ళు చేసుకోవాలని కూడా ప్రయత్నించకండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చూసుకుంటే యూత్లో అందరూ కూడా పార్ట్నర్ దగ్గర ఏదో ఒక చిన్న విషయంలో దాస్తున్నారు. కానీ ఇది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంటుంది మీ రిలేషన్షిప్ మీద. అది ముందుగా తెలియదు, తర్వాత తెలిసి బాధపడినా చేసేదేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సంజయ్.